అందరికీ నమస్కారం అండి. నేను మీ కార్య వినయ్ ప్రకాష్ని అన్న ఆశయం ఛానల్ నుండి మాట్లాడుతున్నాను. నేను ఇప్పుడు ఒక బాధ్యత గల పౌరుడిగా ఒక ఫిర్యాదు పోలీసు వారికి చేయడం జరిగింది. వైసీపీ ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు ఎన్ని అరాచకాలు చేశారో, ఎంత దుర్మార్గాలు చేశారో, ఆ తర్వాత కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చే ముందు కూడా బిఫోర్ ఎలక్షన్ తర్వాత కూడా నోరు తగ్గించుకోకుండా ఒక్కొక్కరు ఎన్ని భయంకరమైన మాటలు సోషల్ మీడియాలో ఒక చంద్రబాబు నాయుడుని కానీ, ఒక పవన్ కళ్యాణ్ కానీ, హోమ్ మినిస్టర్ ఒక మహిళ అయిన మన సోదరి అనిత గారిని కానీ, ఇలా ఒక్కరని కాదు, టీడీపీ, బీజేపీ, జనసేనకి సంబంధించిన ప్రతి ఒక్క సానుభూతి పరుల్ని, నాయకుల్ని కూడా విచ్చలవిడిగా వారికి నోటికి ఎంత వస్తే అంత పచ్చి బూతులతో సోషల్ మీడియాలో వాళ్ళు పోస్టులు పెట్టడం జరిగింది. అదే క్రమంలో శ్రీకాకుళం టెక్కలి వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కూడా నోరు ఇప్పటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని అతి జుగుప్సాకరంగా తిట్టడం జరిగింది. ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో చెప్పు చూపిస్తూ చాలా దుర్మార్గంగా పచ్చి బూతులు తిట్టడం జరిగింది సోదరులరా. ఆ విషయంలో నేను ఈరోజు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారిని బూతులు తిట్టి చెప్పు చూపించి చాలా నా కొడక, నీ కొడక, ఈ రకరకాలుగా తిట్టడం జరిగింది. నేను ఈ వీడియోలో ఆయన దువ్వాడ శ్రీనివాస్ తాలూకా ప్రెస్ మీట్ తాలూకా వీడియోని కూడా మీకు కనెక్ట్ చేస్తూ ఉన్నాను. ఆ విషయంలో ఈరోజు నేను 13వ తారీఖు నవంబరు ఉదయం 11 గంటల సమయంలో విశాఖపట్నం ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ వారికి ఫిర్యాదు చేయడం జరిగింది. నేను రిసెప్షన్లో తీసుకున్నారు. అధికారులు అందుబాటులో లేరు, ఎక్కడో ఏదో ధర్నా ఉందని సిఐ గారు, చక్రధారి గారు బయటకు వెళ్ళడం జరిగిందంట. నన్ను మళ్ళీ తర్వాత రమ్మని చెప్తాను అన్నారు. సరే, ఆ ఫిర్యాదు నేను రాతపూర్వకంగా ఇవ్వడం జరిగింది. దాని కాపీ టు కమిషనర్ గారు, పోలీసు కమిషనర్ గారికి పెట్టడం జరిగింది. అదేవిధంగా హోమ్ మినిస్టర్ గౌరవనీయులు అంగల్పూడి అనిత గారికి పెట్టడం జరిగింది. అదేవిధంగా గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా దాన్ని నేను పోస్ట్ చేయడం జరిగింది. ఈరోజు పోలీస్ స్టేషన్లో ఇప్పుడు ఇచ్చిన కాపీని వాళ్ళకి కూడా కాపీ టు అని నేను పంపించడం జరిగింది. సరే, మరి నేను ఇచ్చిన ఫిర్యాదు మీద పోలీస్ అధికారులు ఏ చర్యలు తీసుకుంటారో అన్నది మనం చూడవలసి ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వం అయితే చాలా సీరియస్గా ఉన్నది. సోషల్ మీడియాలో ఇలాంటి దుర్మార్గమైన వీడియోలు, పోస్టులు రిలీజ్ చేసిన ప్రతి ఒక్కరి మీద కూడా దుర్మార్గమైన మనుషుల మీద చర్యలు తీసుకుంటుంది కూటమి ప్రభుత్వం. ఇది అన్ని విధాలుగా అందరికీ కూడా మంచిది. ఎందుకంటే ప్రతి ఒక్కరు నోరు అదుపులో పెట్టుకోవడానికి అవకాశం ఉండేది. దీని మీద చట్టం కూడా తేబోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మరి ఇప్పుడు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ పోలీసు వారు నేను ఇచ్చిన ఫిర్యాదు మీద మరి ఎలాంటి చర్యలు తీసుకుంటారో మరి మనం వేచి చూడాలి. వాళ్ళకి నేను రాతపూర్వకంగా ఫిర్యాదు చేయటం జరిగింది. సిఐ గారు అందుబాటులో లేకపోవటం వల్ల నేను మళ్ళీ నాకు ఫోన్ చేస్తానన్నారు. కాబట్టి నేను వాళ్ళ ఫోన్ కోసం, వాళ్ళ పిలుపు కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఈ వీడియోలో దువ్వాడ శ్రీనివాసరావు, టెక్కలి వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు తాలూకా మాట్లాడిన వీడియోని కూడా మీకు కనెక్ట్ చేస్తాను. చూడండి సోదరులారా, ఎంత పచ్చిగా ఆయన మాట్లాడాడో మీకు వీడియో చూస్తే తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ అంటే పీకే అంటే పిచ్చి నా కొడక. మా స్ట్రెంగ్త్ ఏంటో చూద్దు గాని నీకు ఒక్క సవాలు చెప్తున్నాను. నా కొడక దమ్ముంటే రింగులోకి నువ్వు నేనే వేద్దాం. ఒక్క దెబ్బకు నాకౌట్ చేసి పడేస్తాను. లంజ కొడకనికి ఒక్క దెబ్బకు నాకౌట్ చేసి కొట్టి పడేస్తాను. ఎవడకర్రా నీ పిచ్చిన కొడుకులు చూస్తుంటారు. మా లక్షలాది కోట్లాది మంది జనం కూడా చూస్తుంటారు. దమ్ముందా? రింగులోకి వద్దామా? అందరూ ఎందుకురా? నేనొస్తాను, నేనొక్కడే వస్తాను. దమ్ముంటే నువ్వు నాకు కొట్టేస్తావా, నేను నీకు కొడతానో చూద్దాం. దమ్ముందా? నా కొడక చెప్తా. నా కొడక ఏట్రా నువ్వు మాట్లాడుతున్నావు? రాశానురా నేను. ఒరే బొక్క, ఒరే పీకే నా కొడక, నువ్వేటి మాట్లాడావు రాశాను.
ఈ ప్యాకేజీ స్టార్ అన్న సన్నాసి నా కొడుకులు ఎవరు? ఒరే నేను అన్నాను, ప్యాకేజీ స్టార్ అని నేనే, దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీ నేనే అన్నాను. నా కొడక ఏం పీక్తారా?